దేవుని బిడ్డలారా జాగ్రత్త. దేవుని వాక్యాన్ని ఎక్కడైతే మీరు వింటున్నారో అక్కడ మీ దశమ భాగాలు, ప్రథమ ఫలాలు, మీ కానుకలన్నీ కూడా ఆ సంఘానికే చెందాలి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరి మాట చెప్పేస్తున్నానమ్మా. చివరి మాట 27వ కీర్తన 14వ చరణం. 27వ కీర్తన 14వ చరణం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. చాలండి. యెషయా గ్రంథము 64:4. యెషయా గ్రంథము 64:4. తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కార్యము సఫలం అవ్వాలంటే దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. ఎవరి కొరకు? అందరూ చెప్పండి. ఎవరి కొరకు కనిపెట్టుకోవాలి? నీ కార్యము సఫలం అవ్వాలంటే ఎవరి కొరకు కనిపెట్టుకోవాలి? దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. మా పాస్టమ్మ గారి చెల్లెలు ఉందండి తణుకులో. వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం ఇస్తానన్నారంటే ఎవడో 1,50,000 రూపాయలు వడ్డీకి తెచ్చి 3 రూపాయలు వడ్డీకి తెచ్చి ఆ చేతిలో పెట్టింది. పేరా చూస్తే ఈమెలాగా మోసపోయిన వాళ్ళు 20 మంది ఉన్నారు. ఈ 20 మంది దగ్గర కూడా వాడు ఏం దొబ్బేశాడు? డబ్బులు కొట్టేశాడు. చివరికి వాళ్ళందరూ కేసులు పెట్టారంటే మా మరదలు మాత్రం కేసు పెట్టాడు. దేవుడే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. మనుషుల కొరకు కనిపెట్టుకుంటే మనకు నిరాశే మిగులుతుంది. కొంతమంది దొంగలు ఉంటారు. ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు కట్టండి, మిమ్మల్ని కువైట్ పంపేస్తామంటారు. తీరా చూస్తే బొంబాయిలో అమ్మేస్తాడు. మనం కువైట్ వెళ్ళిపోతున్నాం మన సంబరంలో ఇల్లు ఏదో తాగడి పెట్టేసి డబ్బులు పట్టుకెళ్ళి ఆడి చేతిలో పెట్టేస్తాం. ఆడు తీసుకెళ్ళి బొంబాయి సైడ్కి అమ్మేస్తాం. అర్థమవుతుంది? ఇవన్నీ పచ్చి నిజాలు. మనుషుల కొరకు కాదు మనం కనిపెట్టుకోవాల్సింది. ఎవరి కొరకు? దేవుని కొరకు కనిపెట్టాలి. మొన్న వచ్చిన ఒక వీడియో వైరల్ అయింది తెలుసా మీకు? అడవిలో ఉండి అడవిలో పెట్టారంట ఒకడిని. అతనిది మదనపల్లి, బెంగళూరు దగ్గర మదనపల్లి అండి. అడవిలో పెట్టేసాడంట తీసుకెళ్ళినాడు. అక్కడ నీళ్లు లేవు, నిప్పులు లేవు. వాడికి ఎడారిలో పెట్టేశారండి. వాడికి తిండి చెప్పలు లేవు. వారానికి ఒకసారి వస్తాడంట ఓనరు. నిజంగా వాడి ఏడుపు వర్ణనాతీతం అండి. ఇంకో 2 రోజులు ఉంటే నేను చచ్చిపోతాను, లోకేష్ గారు నన్ను కాపాడిందని ఏడిశాడు అతను. నిజంగా ఆడి మొర వినిపించుకున్నారు మన ప్రభుత్వం. మొత్తం మీద అక్కడి నుంచి తీసుకొచ్చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగున ఏమండి ఏదో ఒక పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకుందామని మనం అనుకుంటాం. అప్పో సప్పో చేసుకుని వాళ్ళని కట్టేస్తాం. చివరికి వాళ్ళు తీసుకెళ్ళి మనల్ని నరక యాతన చూపిస్తూ ఉంటాం. కాబట్టి మనం మనుషుల కోసం కాదు కనిపెట్టుకోవాల్సింది. ఎవరి కొరకు? దేవుని కొరకు కనిపెట్టుకోవాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. మా బంధువులు ఒక ఆయన ఆర్టీసీలో ఉద్యోగం ఇస్తారని చెప్పి ఎమ్మెల్యే గారికి 2,50,000 కట్టాడు. చివరికి ఉద్యోగం ఆ ఉద్యోగం ఇప్పిస్తానని తిరిగి వాళ్ళు తిరగడానికి 2 లక్షలు ఖర్చు అయిపోయింది. కట్టిందేమో 2.5 లక్షలు, వాళ్ళు తిరగడానికి 2 లక్షలు. ఈ లోపల ఆ కుర్రోడికి మనేది ఎత్తుకొని చచ్చిపోయింది. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, మనేది ఎత్తుకుని చనిపోయింది. సార్, మనుష్యుల కొరకు కనిపెట్టుకుంటే మనకి నిరాశ మిగులుతుంది. మనుషుల కొరకు మనము కనిపెట్టుకుంటే మనకు నిరాశ మిగులుతుంది. ఒక పాతకాలపు పాట ఉందండి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. మనుషుల కోసం కనిపెట్టుకున్నంత కాలము మనము ఇంకా దిగజారిపోతామండి. మనం ఎవరి కొరకు కనిపెట్టుకోవాలి? దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. హల్లెలూయా. మీ కార్యాలు సఫలం అవ్వాలంటే, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే, మీ పిల్లలకు వివాహాలు కావాలంటే, ఈ మధ్యన కొంతమంది పెళ్లి బ్రోకర్లు తయారయ్యారు. వాళ్ళకి 10% ఇచ్చేయాలి. మీరు తీసుకున్న కట్నం వాడికి ఎంత ఇచ్చేయాలా? 10% ఇచ్చేయాలి. ఇది ఒక బిజినెస్ అయిపోయింది.
ఏరా చూస్తే ఆడు కొండమంగళోడు ఉద్యోగం సద్యోగం లేదు ఆడికి, రోజు తాగేసి వచ్చి భార్యని పడతారు. మీరు నమ్ముకోవాల్సింది మ్యారేజ్ బ్రోకర్లు కాదు. దేవుణ్ణి నమ్ముకోండి, దేవుడి మీద ఆధారపడండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడే మీ పిల్లలకు మంచి సంబంధాలు తీసుకొస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా కొరకు నీవు కనిపెట్టుకున్నట్లయితే ఆయన నీ కార్యము సఫలము చేస్తాడు. మా సంఘంలో గొల్లలు ఉన్నారండి, విజయపాల్ గారని. వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకొని 20 సంవత్సరాలు అయిందండి. వాళ్ళ పిల్లలకి పెళ్ళిడు వచ్చేసింది. చాలా మంది అన్యులు వస్తున్నారు, మేము అన్యులకు చేయమంటున్నారు. వాళ్ళ విశ్వాసం ఏంటంటే మాకు దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తులు మా అల్లుళ్ళుగా రావాలి, బాప్తిసం తీసుకున్న వాళ్ళు మాకు అల్లుళ్ళుగా రావాలి. దేవుని అందరి విశ్వాసంతో వాళ్ళు బతుకుతూ ఉన్నారండి. ఎంతో మంది బంధువులు తిడుతున్నారు, మీ పిల్లలకి పెళ్లిళ్ళు వచ్చేసింది, పెళ్లి చేయరా, మీరు వాళ్ళకి వివాహాలు చేయరా, ఎంతకాలం అని వాళ్ళని అలాగా మరి ఉంచుతారు, ఎవరో ఒకరికి ఇచ్చి కట్టబెట్టేయండి అంటున్నారు. కానీ వాళ్ళ విశ్వాసం మాత్రం చెప్పు చదవట్లేదు. దేవునికి స్తోత్రం. మేము దేవుని కొరకు కనిపెట్టుకున్నాం, దేవుడే మా పిల్లలకి మంచి సంబంధాలు తీసుకొస్తాడు. ఆలస్యం అమృతం విషయం కాదు, ఆలస్యంలో ఆశీర్వాదం ఉందండి. దేవునికి స్తోత్రం. ఆలస్యంలో ఏముందమ్మా? ఆశీర్వాదం ఉంది. దేవుడు ఉత్తమమైన దానిని ఇచ్చేవాడు. హల్లెలూయా. ఏదో ఒకటి ఇచ్చేయండి దేవుడు, ఉత్తమమైన దాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తాడు. కాబట్టి వెయిట్ అండ్ సీ. దేవుని సన్నిధిలో కనిపెట్టు, నిరీక్షణతో ఎదురు చూడు. తప్పనిసరిగా నీ బిడ్డలకు దేవుడు మంచి సంబంధాలు సిద్ధపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యము సఫలం అవ్వాలంటే ఆయన కొరకు ఏం చేయాలి? మనం కనిపెట్టుకోవాలి, దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి. 4 మాటలు మనం నేర్చుకున్నాం. నీ కార్యము సఫలం అవ్వాలంటే పరిశుద్ధంగా జీవించాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి. నీ కార్యం